నమస్తే అండి అందరికీ. నేను ఈరోజు కెనడాలో ఫస్ట్ స్నో పడింది చూపిస్తున్నానండి. ఇది నవంబర్‌లోనే స్టార్ట్ అయిపోయింది స్నో ఈ ఇయర్ చాలా ఎర్లీగా. లాస్ట్ ఇయర్ అయితే డిసెంబర్ క్రిస్మస్ ముందు 1 వీక్ బిఫోర్ స్టార్ట్ అయింది స్నో. ఈ నవంబర్‌లో ఇలా ఫస్ట్ స్నో ఏంటంటే 2-4 సెంటీమీటర్సే పడింది. ఫస్ట్ స్నో అప్పుడు అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారండి. చాలా ఎక్సైట్ అయిపోతారు. ఇంకా కెనడియన్స్ అయితే అసలు స్నో ఎంత పడుతూ ఉంటే అంత హ్యాపీ ఫీల్ అవుతారు. ఇక్కడ చూస్తున్నారండి మా అమ్మాయి స్కూల్ డ్రాప్ చేయడానికి మా వారు మార్నింగే కార్ క్లీన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇలా కార్ ట్రంక్‌లో బ్రషెస్ పెట్టుకుంటారండి కార్ క్లీన్ చేసుకోవడానికి. లేదంటే డ్రైవ్ చేయడం కష్టం కదండీ! మీ అందరికీ తెలుసు. మా పక్కన నైబర్ కూడా చూసారంటే తన కార్ క్లీన్ చేసుకుంటున్నారు. స్కూల్ డ్రాప్ చేయడానికి మేము కార్ క్లీన్ చేసుకుంటున్నాం ఇలాగా. కొంచెం 2-4 సెంటీమీటర్స్ పడిందనుకోండి, ఒక వర్షం పడితే మొత్తం ఆటోమేటిక్ క్లియర్ అయిపోతుంది. అంతకంటే ఎక్కువ పడితే మాత్రం 2 వర్షాలు పడితే ఆటోమేటిక్ రోడ్లన్నీ క్లియర్ అయిపోతాయి. ఇక్కడ గవర్నమెంట్ యాక్చువల్‌గా రేపు స్నో పడుతుందంటే ముందు రోజు నైటే స్నో సాల్ట్ అనేసి, ఐస్ సాల్ట్ అని రోడ్ల మీద చల్లుతారండి. స్కిడ్ అవ్వకుండా ఉంటుంది ఆ సాల్ట్. మామూలు మనం వండుకునే సాల్ట్ కాదండి. ఓన్లీ స్నోకనే సాల్ట్ అమ్ముతారు. అదెందుకంటే స్నోలో కలిసిపోయినా కూడా మనం స్కిడ్ అవ్వకుండా ఉంటాం. లేదంటే చాలా డేంజర్ అండి ఇలాగా. బ్లాక్ ఐస్ అనేసి ఉంటుంది. అది చాలా డేంజర్ అండి. జారి పడిపోతారు. అందుకని ముందు రోజే రేపు స్నో పడుతుందంటే ముందు రోజే చల్లి పెడతారు. థ్యాంక్ యూ అండి.